రైట్. మొత్తానికి ఢిల్లీ పీఠం పైన ఎవరు కూర్చుంటారు అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ లీడ్లో ఉన్నప్పటికీ కూడా ఫలితాలు నెమ్మదిగా తారుమారవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఆప్ లీడర్స్ అందరూ కూడా ముందంజలోకి వచ్చారు. మరి రిజల్ట్స్ ఫైనల్గా ఎలా ఉంటాయని మాత్రం వేచి చూడాల్సిందే. సుభప్రద్ పటేల్ గారు మీరు చెప్పండి. డెఫినెట్గా మనం పోస్టల్లో చూసుకుంటే గతంలో మొన్న బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, తర్వాత అంతకుముందు 8th PRC ఇవన్నీ కూడా చూసుకున్న సందర్భంలో ఎంప్లాయీస్ కొంత మేరకు బీజేపీకి మద్దతుగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం చూసుకుంటే 50 సీట్లకు ముందంజలు ఉన్నటువంటి బీజేపీ క్రమేణా తగ్గిపోయి 45 స్థానాలకు వచ్చింది. అదేవిధంగా కేజ్రీవాల్ గారు ప్రజల వేసేటటువంటి ఓట్లలో కేజ్రీవాల్ కావచ్చు, మనీష్ సిసోడియా గారు కావచ్చు, మిగతా వాళ్ళంతా ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలంతా కూడా మళ్ళీ ముందుకు వస్తున్నారు. డెఫినెట్గా మంచి అంటే పోటాపోటీ ఫలితాలే కనిపిస్తున్నాయి. 100% చాలా తీవ్రంగా బీజేపీ ప్రయత్నం చేసింది. ఇక్కడ ఎట్టి పరిస్థితిలో 27 సంవత్సరాలుగా అక్కడ అధికారంలో లేదు. అంటే 3 టర్ముల దేశంలో అధికారంలో వచ్చినప్పటికీ ఢిల్లీలో మాత్రం పీఠం వాళ్ళ చేతిలో లేదు కాబట్టి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసిండ్రు. అనేక సంక్షేమ పథకాలకు హామీలు ఇచ్చారు. కేజ్రీవాల్ గారు 2100 మహిళలకు ఇస్తా అంటే ఈయన 2500 ఇస్తా అన్నారు. ఇట్లా పోటీపడి సంక్షేమంలో అన్ని పార్టీలకు బీజేపీ వ్యతిరేకం కదా. బీజేపీ ముందటి నుండి కూడా మనం చూస్తే 3 సార్లు గెలిచినప్పుడు కూడా మేము ఉచితాలకు వ్యతిరేకం అని చెప్పేటటువంటి బీజేపీ కూడా ఢిల్లీలో తలొగ్గాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దానికి ఆ మేనిఫెస్టోనే ఉదాహరణ. అయితే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఇంతకుముందు బీజేపీ నాయకుడు మాట్లాడుతూ తాడు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ గతంలో మాకు మిత్రుడు కేజ్రీవాల్ గారు, వాళ్ళకి తెలియదేమో కానీ అఖిలేష్ గారు మా స్టాండ్ డెఫినెట్గా మాకు మిత్రుడే. కేజ్రీవాల్ గారు కావచ్చు, అఖిలేష్ గారు కావచ్చు, ప్రాంతీయ పార్టీలని అది కాంగ్రెస్ బీజేపీ ఇతర కూటమి కట్టడానికి కేసీఆర్ గారు తీవ్రంగా ప్రయత్నించిండు. అది డెఫినెట్గా నెక్స్ట్ ఫేజ్లో 100% ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్తో కూడా జతగట్టినటువంటి పార్టీలంతా కూడా నష్టపోతుంది చూసినాం. ఈరోజు కేజ్రీవాల్ గారు కూడా ఈ విధంగా నష్టపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీతో గతంలో బీహార్లో ఆర్జేడీ నష్టపోయింది. ఇట్లా అందరు కూడా నష్టపోతున్నటువంటిది చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీతోని. కాబట్టి డెఫినెట్గా ప్రత్యామ్నాయ కూటమి కాంగ్రెస్ బీజేపీ ఇతర కూటమి కోసం టీఆర్ఎస్ కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తారు. భవిష్యత్తులో 100% ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ రిజల్ట్ కూడా డెఫినెట్గా కూటమి అలయన్స్తో వెళ్ళాలన్న పార్టీస్కి ఒక లెసనే, ప్రాంతీయ పార్టీలకు సంబంధించి జాతీయ పార్టీ ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటుంది అని కూడా ఒక లెసనే. రైట్. మస్తాన్ రావు గారు 1 minute కంక్లూడ్ చేయండి సార్. రిజల్ట్స్ అయితే తారుమారు అవుతున్నాయి, మళ్ళీ ఆప్ ముందంజలోకి వస్తుంది. సో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఇప్పుడు మనం చూస్తే సిసోడియా గారు, కేజ్రీవాల్ గారు మళ్ళీ ఆధిక్యంలోకి వచ్చినట్టు కనపడుతున్నప్పుడు కూడా అక్కడ వేరియేషన్ అంటే ఓటింగ్ పర్సంటేజ్ ప్రకారం చూసినా, సీట్లు పర్సంటేజ్ ప్రకారం చూసినా కూడా వేరియేషన్ చాలా ఎక్కువగా ఉంది. అంటే బీజేపీ 50 నుంచి ఇప్పుడు 42 అనే చూపిస్తున్నప్పటికీ కూడా మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో 35. అంటే అది ఇంకా ఏదైనా అద్భుతం జరిగితే తప్పితే మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ లీడ్ లోకి వచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు. అంటే ఎంత ట్రెండ్ కొనసాగిన ట్రెండ్ లో తారుమారులు వచ్చినా కూడా ఆ మ్యాజిక్ ఫిగర్ తగ్గే అవకాశం బీజేపీ కనిపించట్లేదు. ఆ ట్రెండ్ అయితే అంటే టోటల్ గా చూసినట్లయితే ముస్లిమ్స్ ఏరియాకి సంబంధించి తప్పితే మిగతా ఏరియాలన్నింటిలో కూడా బీజేపీ ఆధిక్యంలో కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అంటే 11 సంవత్సరాల పాటు ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత కూడా మూటగట్టుకున్నట్టు కనిపిస్తా ఉంది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి. మరోవైపు పొత్తులో లేక